Stories with some learning. నాకు తిన్నాక వాటర్ తాగుతుంటే కథలో సింహం గుర్తొచ్చింది. ఈశ్వర్, అది ఎందుకు వాటర్ తాగలేదు? అవునమ్మా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. నాన్న, మీరు స్టోరీ కంటిన్యూ చేయకపోతే మేము వాటర్ తాగలేకపోతున్నాము. ఏంటి ద్యుతి, నీకు లయన్ ఎందుకు వాటర్ తాగలేదో తెలుసుకోవాలని లేదా? నాకు ఆల్రెడీ తెలుసు నాన్న. లయన్కి ఏం దాహం వేయలేదు. అది అన్ని యానిమల్స్ని ఏప్రిల్ ఫూల్ చేసింది. అసలు రీజన్ అది కాదు. స్టోరీ చెప్తా వినండి. దమనకుడు ఆలోచనలో ఉండడం గమనించిన కరతకుడు దాని వెనకాలే వెళ్తాడు. ఎందుకు నువ్వు ఇంత ఆలోచిస్తున్నావు? రాజు సంగతి మనకెందుకు? ఆ రాజు మనల్ని మంత్రి పదవి నుంచి తీసేశాడు కదా, మరి మళ్ళీ ఆ పదవి సంపాదించాలి అంటే అతనికి దగ్గర అవ్వాలి. అందుకే అసలు విషయం ఏంటో కనుక్కుని నేను ఏదో ఒక విధంగా సహాయం చేసి మంత్రి పదవిని తిరిగి దక్కించుకుంటాను. సరే, నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకా నీ ఇష్టం. నీకు అంతా మంచే జరగాలని అనుకుంటున్నాను. దమనకుడు సింహం గుహ దగ్గరికి చేరుకుంటాడు. సింహాన్ని చూసి నమస్కరించి, రాజా, మీతో మాట్లాడడానికి వచ్చాను. మీరు మర్చిపోయారేమో, కానీ నేను మొన్నటి వరకు మీ మంత్రిని. మీకు కష్టం వస్తే చూస్తూ ఉండలేను. మీరు ఎందుకు నీళ్లు తాగకుండా వచ్చారో చెప్పండి. నేను ఎవ్వరితోనూ చెప్పను. నీకు నా మీద ఉన్న ప్రేమని చూస్తుంటే సంతోషంగా ఉంది. ఈ విషయం నీకు తప్ప ఎవరికీ చెప్పలేను. నాకు అక్కడ ఒక పెద్ద రంక వినపడింది. అది నన్ను చాలా భయపెట్టింది. అది ఎంత గట్టిగా అరిచింది అంటే అది ఎంతో బలమైనది అయి ఉంటుంది అని అనుకుంటున్నాను. అందుకే నేను ఈ జంతువులు అన్నిటితో కలిసి వేరే అడవికి వెళ్దామా అని ఆలోచిస్తున్నాను. ఎప్పటి నుంచో ఉంటున్న ఈ అడవిని వదిలి వెళ్ళడం ఏంటి? అసలు అది ఏ జంతువో తెలుసుకోకుండా మీరు అనవసరంగా భయపడుతున్నారేమో. మీరు డప్పు శబ్దం విన్న నక్కలాగా కొంచెం ధైర్యం చేయాలి. డప్పు శబ్దం వినపడిన నక్క, ఆ కథ ఏమిటో చెప్పు. ఇప్పుడు దమనకుడు చెప్పే నక్క కథ విందాం. అనగనగా గోమయువు అనే ఒక నక్క ఉంది. అది అడవిలో అటు ఇటు తిరుగుతూ, చాలా ఆకలిగా ఉంది. 2 రోజుల నుంచి ఆహారం లేదు. ఈ అడవిలో ఎక్కడా ఆహారం దొరికేలా కూడా లేదు అనుకుంటూ ఒక యుద్ధభూమి దగ్గరికి చేరుకుంటుంది. అక్కడ చాలా జంతువులు, మనుషులు చనిపోయి ఉండటం చూసి ఎంతో సంతోషంతో వాటిని తినడానికి దగ్గరికి వెళ్ళింది. ఇంతలో ఒక పెద్ద చప్పుడు వినపడింది. చాలా భయపడి వెనక్కి పరిగెత్తింది. ఆహారం దొరికింది అనుకునే లోపే ఈ భయపెట్టే శబ్దం ఏంటో. అయినా అసలు ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తోందో చూద్దాం అనుకుంటూ ధైర్యం చేసి ఆ చప్పుడు వచ్చే వైపుగా వెళ్తుంది. అక్కడ ఒక చెట్టు కొమ్మ వచ్చి అక్కడ పడి ఉన్న డప్పుకి తగిలి చప్పుడు రావటం చూసి, ఇది డప్పు శబ్దమా? అనవసరంగా భయపడ్డాను. నేను ధైర్యం చేసి ఉండకపోతే ఇంత ఆహారాన్ని వదులుకోవాల్సి వచ్చేది కదా అనుకుంటూ హాయిగా అక్కడ దొరికిన ఆహారం తిని సంతోషంగా ఉంది. రాజా, విన్నారు కదా, మీరు ఆజ్ఞ ఇస్తే నేను ఆ చప్పుడు చేసిన జంతువు ఏదో చూసి వస్తాను. నువ్వు నా మనసుని శాంతింపచేశావు. నాకు ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉంది. సరే, నువ్వు వెళ్ళి ఆ జంతువు ఏంటిదో తెలుసుకొనిరా. నక్క ఆ జంతువు ఎక్కడుందో చూడడానికి వెళ్ళింది. అక్కడ ఎద్దును చూసి, ఇంత పెద్ద రంకి వేసింది ఒక ఎద్ద. నేను ఏదో ఒక పెద్ద క్రూర మృగం అయి ఉంటుంది అనుకున్నానే. ఇదే మంచి సమయం. రాజు నమ్మకాన్ని గెలిచి మళ్ళీ మంత్రిని అవ్వాలి అని అనుకుంటూ ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళింది. మిత్రమా, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా పేరు సంజీవకుడు. నా కాలికి గాయమయ్యి ఇక్కడ ఉండిపోయాను. మా యజమాని వ్యాపారం కోసం వెళ్ళారు. ఆయన తిరిగి ఇదే దారిలో వస్తారు.
అప్పుడు నేను ఆయనతో వెళ్ళిపోతాను. అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉంటావా? అయితే మరి మా రాజుగారి అనుమతి తీసుకోవాలి. రాజా? ఎవరు మీ రాజు? ఈ అడవిని పాలించే సింహమే మా రాజు. అమ్మో, సింహమా? నాకు సింహం అంటే చాలా భయం. మరి నన్ను నువ్వే రక్షించాలి. అవును, రాజులని నమ్మలేము. నేను ఆయనతో మాట్లాడి నీకు రక్షణ కల్పిస్తానులే. ఆ సహాయం చెయ్యి. నేను నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను. దమనకుడు ఒక ఉపాయంతో రాజు దగ్గరికి వెళ్తాడు. రాజా, అది ఒక క్రూరమైన ఎద్దు. అందుకే ఎటువంటి భయమూ లేకుండా అంత గట్టిగా అరుస్తూ ఉంది. నేను దానితో మాట్లాడి మీ గురించి చెప్పాను. మీరు తనకి రక్షణగా ఉంటారు అని చెప్పాను. దాన్ని మీతో స్నేహం చేయటానికి ఒప్పించాను. నువ్వు చాలా తెలివైన దానివి. నా భయం పూర్తిగా పోయింది. నీకు మంత్రి పదవి మళ్ళీ ఇస్తున్నాను. ఇప్పటి నుంచి నువ్వే నా మంత్రివి. అది విన్న దమనకుడు ఎంతో సంతోషంతో అక్కడి నుంచి వెళ్తాడు. చూసారా నక్క ఎంత తెలివిగా ఉందో? అందుకే నక్కని తెలివైంది అంటారు. ఓహో, సింహానికి భయం వేసి వాటర్ తాగలేదా? నాకిప్పుడు అర్థమైంది. అది సంగతి. ఇంతకీ సింహానికి ఎద్దుకి మధ్య స్నేహం కుదిరిందా? ఆ తర్వాత ఏం జరిగింది ఈశ్వర్? అది మనకి నెక్స్ట్ స్టోరీలో తెలుస్తుంది మహా. నెక్స్ట్ స్టోరీ స్టార్ట్ చేసే లోపు కొంచెం కాఫీ చేసుకుందామా? పిల్లలకి కొంచెం పాలు కూడా కలుపుదాం, ఓకేనా? అలాగే ఈశ్వర్. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనగ